హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ మీద బయలుదేరాము. ఈ మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్కి మార్నింగ్ ఉదయం 3 గంటలకు బయలుదేరాము. మా ఊరు నుంచి భద్రాచలం వచ్చాము. భద్రాచలం నుంచి మనకి రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. భద్రాచలం నుంచి చోడవరం నుంచి మౌతుగూడెం నుంచి మళ్ళీ మారేడుమిల్లి నుంచి రంపచోడవరం నుంచి రాజమండ్రి నుంచి అక్కడ నుంచి ఇంటికి వెళ్తాము. ఈ ఏరియాలన్నింటిలో లొకేషన్స్ అన్ని మనకి క్యాప్చర్ చేసి నేను వీడియో రూపంలో పెడతాను. ప్రతిరోజు వీడియోస్ వస్తుంటాయి. ఓకే, బయలుదేరదామా మరి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ చోడవరం వెళ్ళే దారిలో ఏంటంటే మనకి కొత్తూరు అనే విలేజ్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే కొంచెం అన్నిటితో విలేజ్ తో పోల్చుకుంటే ఈ విలేజ్ అని కొంచెం కొత్తగా కనిపించింది నాకు. ఎందుకంటే చుట్టూరు ఏప చెట్లు ఉన్నాయి, అలాగే ఒక చిన్న ఇల్లు ఉంది. చూసారా, ఇటు చూడండి బ్రో, ఒకసారి చూపించేలాగా. చూడడానికి అయితే అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఈ ఈత చెట్లు ఎందుకని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, బ్రదర్ మేము ఈత కళ్ళు పండిస్తాం ఇందులో నుంచి అన్నారు. అది ఎలా చేస్తారని చూపిస్తాను, ఒకసారి వెళ్ళారండి. ప్రజెంట్ అయితే ఈతకల్లు అనేది సీజన్ ఇప్పుడు కాదంట, చూపిస్తారు. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఒకసారి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దీన్ని ఏంటంటే ఇలా చెక్తారంట. ఈ చెక్కిన దాన్ని ఏంటంటే కొంచెం ఇక్కడ కుండ పెడతారనమాట. ఈ కుండ పెట్టితే ఇక్కడ నుంచి కళ్ళు అనేది ఫ్లోటింగ్ అయ్యి మనకి అంటే ఈ ఇందులో ఉన్న వాటర్ అని కళ్ళు అంటారనమాట. ఆ కళ్ళుని ఇలా తీసి వాళ్ళు అమ్మటం అనేది జరిగిందని చెప్తున్నారు. లొకేషన్ అయితే అసలు ఈ పల్లెటూరు చూడడానికి చాలా అందంగా ఉంది. అసలు నెక్స్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎదరికెళ్ళాడు చూద్దాం. విలేజ్లో ఏంటంటే మొత్తం గ్రీనరీయే ఉంటుంది. ఇటు చూసుకున్నా చుట్టూ కొండలు పర్వతాలే ఉంటాయన్నమాట. ఆదివాసులు ఉంటారు కదా, ఆదివాసులు చిన్న పంటలు పండిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కొండ చూశారు కదా ఫ్రెండ్స్, అసలు ఎంత అందంగా ఉందంటే గ్రీనరీ. అసలు టైం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉదయం 8 గంటలు అవుతుంది. 8 గంటలు అయ్యానే కానీ ఆ కొండల్లో ఉన్న ఫాగి అయితే పూర్తిగా పోలేదు. అసలు చూడండి, అసలు చూడడానికి చాలా అందంగా ఉంది. అసలు నీ ఎలా వర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, చూసారా గ్రీనరీ, చూసారా ఎలా ఉంది. అసలు గ్రీనరీ ఎటు చూసుకున్నా కానీ మొత్తం గ్రీనరీ. అసలు మారేడుమిల్లి స్టార్ట్ అవ్వక ముందే మాకు ఈ గ్రీనరీ తగిలింది. అసలు ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే చింతూరు నుంచి మనం మోతుగూడెం ఈ సర్కిల్ దగ్గరకు వచ్చాము. చింతూరు ఘాటీ మొత్తం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మోతుగూడెం సర్కిల్, ఇటు వెళ్తే మారేడుమిల్లి వెళ్తుంది, ఇటు వెళ్తే మోతుగూడెం వెళ్తుంది. ముందు మనం మోతుగూడెం వెళ్ళి అక్కడ కవర్ చేసుకొని తర్వాత మారేడుమిల్లి వస్తాం. నెక్స్ట్ వెళ్దామా. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మోతుగూడెం దగ్గరలో ఉన్న మోతుగూడెం వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా డేంజరస్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్న దగ్గర కొంచెం లైట్ గా రౌండ్ సర్కిల్ లో వాటర్ ఎక్కువ వస్తుంది. ఆ వాటర్ ఎక్కువ వల్ల రీసెంట్ గా ఒక అబ్బాయి చనిపోయాడు అక్కడ జారిపోయి. అందుకని ఈ వాటర్ ఫాల్ కి ఎవరు రావడం లేదు. దయచేసి ఈ వాటర్ ఫాల్ కి అయితే ఎవరు రావద్దు, ఓన్లీ చూపిస్తున్నాను అంతే. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది, కానీ చాలా వెరీ వెరీ డేంజరస్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు. ఈత వచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి.
ఓకేనా? నెక్స్ట్ వీడియో చూద్దాం ఎలా ఉంటుందో. చూడడానికి లొకేషన్ చాలా బాగుంటుంది. చూడండి మొత్తం చూపిస్తాను ఒకసారి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి. కానీ ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది. వాతావరణం మార్పు అంటే వాటర్ ఫ్లోటింగ్ వల్ల చాలా డేంజరస్ గా ఉంటుంది. చూడండి ఎలా ఉంది వ్యూ పాయింట్. కదా ఈ మోతుగూడెం డేంజరస్ వాటర్ ఫాల్స్. దయచేసి చూడడానికి రండి. అందులో అయితే ఏదైతే కొట్టొద్దు, సహాయం కూడా చేయొద్దు. ఎందుకంటే లోపల సుడిగుండం ఉంది. ఆ సుడిగుండం వల్ల రీసెంట్గా ఒకరు చనిపోయారు. చాలా డేంజరస్, దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూసుకొని రండి. ఆ వీడియో మంచిగా బాగుంటే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో చూద్దాం. బాయ్.